అమెరికా అండదండలతో యుద్ధోన్మాదంతో ఊగిపోతూ గాజా పరిసర ప్రాంతాలపై ఇజ్రాయెల్ చేపట్టిన అమానవీయ దాడులు మొదలై 6 నెలలు పూర్తయింది. గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంతో పాలస్తీనీయుల వెతలు యావత్ ప్రపంచాన్ని ఆందోళనలకు గురిచేస్తున్నాయి. గాజా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు వెనక్కి తగ్గనంటున్న నెతన్యాహుకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. నెతన్యాహు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపు దాడికి పాల్పడిన హమాస్ మిలిటెంట్లో దాదాపు 1,200 మందిని బలిగొన్నారు. 250 మందికి పైగా బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ ప్రతిదాడులను మొదలుపెట్టింది. హమాస్ అంతంతో పాటు బందీల విడుదలే లక్ష్యంగా దాడులను ప్రారంభించింది. అప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయెల్. దాదాపు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్ సొరంగాల్లో చాలా వరకు ధ్వంసం చేశామని, 13,000 మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య పౌరులకు కూడా రక్షణ లేకుండా పోయింది. విపత్కర పరిస్థితుల్లో ఇప్పటి వరకు 33,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రతి ఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాపై దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని అనేక దేశాలు కోరుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి, మానవ హక్కుల మండలిలో తీర్మానం రూపంలో గొంతెత్తాయి. నవంబర్లో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ మరోసారి ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది. మరోవైపు హమాస్ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు.